Yeah, my next election will be fought on the battle. ఆ, Mavigan versus Amaravati. మావిగన్ వర్సెస్ అమరావతి అంట. మా నినాదము, మా మేనిఫెస్టో మావిగను. 3 రాజధానులు అయిపోయింది. 3 రాజధానులు కట్టాము, దీనక్క పరిశ్రమలు తెచ్చినాము, 3 రాజధానులు అంతా డెవలప్మెంట్ అయిపోయి ఇంకా మావిగన్ డెవలప్మెంట్ ఎందుకు పులివెందులు చేసుకుంటే పోలా? మన ఊరు అయిపోయా, మనం పుట్టి పెరిగిన ఊరు అయిపోయా, మన స్వస్థలం అయిపోయా, మన స్వగ్రామం అయిపోయా, మనకు ఇంకా బాగుంటుంది నా. ఎందుకు ఊరికి ఆ వారం మావిగన్ పోయి ఈ నుంచి ఆడికి పోవాలన్నా రావాలన్నా ఎందుకు బరువు? మన ఊరిలో మనమే రాజధాని కట్టుకుంటే పోలా? నువ్వు పులివెందుల రాజధాని అని చెప్పు, దీని ఎక్క కొడుకు నువ్వు గన గెలుచుకుంటా ఉంటే నేను ఇంక వీడియోలు చేయటం మానేచ్చా. నమస్కారం ప్రజలారా. నిన్నటి రోజున మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో లేవనెత్తినటువంటి అంశాలు ఏంది? ఖచ్చితంగా మనం అన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా మన విశ్లేషణ కంపల్సరీగా ఉంటుంది. అంటే అది మంచి కానీ, లంగా కానీ, బఫూన్ కానీ, డెకేట్ కానీ ఏం మాట్లాడినా కూడా అన్న మాటలు అందరికీ అర్థం కావు కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని విడమరించి చెప్తాం. కాబట్టి సరే, ఏం మాట్లాడినాడు ఏందో. అన్న మావిగన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అమరావతికి సంబంధించి జరిగినటువంటి మన వైసీపీ పార్టీ నాయకుల మీద వేసినటువంటి కోడిగుడ్ల విషయంలో కావచ్చు, అన్న ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం విన్న తర్వాత వీడియోని ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. ఇక అన్న ఏం మాట్లాడుతున్నాడు మనం విందాం. ప్రజలారా చెప్పున్నా చూసే ఉంటారు. ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడతా ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారి అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులకు సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే చెప్పు దాడి చేసి బాధితులైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు రైతుల మీద మనకు ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చినటువంటి తరుణములో, మనం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, మనం ఎగ్ పప్పులు తింటా ఉన్న రోజుల్లో, మనం పూటకు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు చేస్తూ ఉన్న రోజుల్లో, ఇదే అమరావతికి సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతన్నలను మనం ఏ విధమైనటువంటి మనం రక్షణ కల్పించిన వాళ్ళకు. సరే, అక్కడ మనం ఏం పెరిగి కట్టలు కట్టింది లేకపోగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల మీద ఏ విధమైనటువంటి దాడులు చేయించినాం, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు కట్టినాం, ఏ విధంగా వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తా వాళ్ళ శిబిరాలు వేసుకొని వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ మీద ఏ విధంగా పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేయించినాం, ఏ విధంగా మహిళలను చూడకుండా కూడా ఏ విధంగా మనం వాళ్ళను బూటు కాలుతో తన్నిచ్చినాం. ఆ రోజు తమరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు జగనన్న అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నన్ను అడుగుతారు. ఎందుకంటే నిన్ను అడిగితే సమాధానం ఎట్లా చెప్పవు కదా, మన దగ్గర ఏం సమాధానం ఉన్నది? ఈరోజు మనం రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి వేసి ఆ రైతు పరిరక్షణ కమిటీలో ఉండేటువంటి తపేలం బ్యాచ్నంతా అక్కడికి పంపించాల్సినటువంటి అవసరం ఏంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా సరే ఆ రాజధాని ప్రాంతం దిక్కు కనీసం మనం కన్నెత్తైనా సరే దేనికి చూడలేకపోయినాం. దేనికి రాజధానిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆడికి తీసుకొచ్చినటువంటి భవనాలు, ఆడ కట్టేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అంతేనా? దాన్నే ఉంటారా, ఏదో ఇంగ్లీష్ రావచ్చు మాట్లాడ మళ్ళా ఏమన్నా అంటారు. సరే, అన్నకు వచ్చినంత రాకపోయినా సరేలే, ఆడ కట్టినటువంటి భవనాలు 70 నుంచి 90%, 70% అనుకుందాం. 70%, 80% పూర్తయినటువంటి భవనాలను ఏ విధంగా మనం అదే భవనాల్లో గడ్డి మొలిపించినాం జగనన్న. మనం ఈరోజు రాజధాని ప్రాంతానికి పోయి ఈరోజు మనం పరిశీలన చేస్తున్నామా? మరి మావిగన్ దేనికన్నారు మళ్ళా? చెప్పు, నువ్వు చెప్పు. అంటే దాడి చేయటం మనకు అలవాటు, గొడవలేట్లు మనకు అలవాటు, మరి అధికారుల్ని మనం బెదిరించడం మన అలవాటు, మరి ప్రజలను మనం మభ్యపెట్టడం మన అలవాటు, అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేది మనకు అలవాటు,
మరి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనం రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయటం మన అలవాటు, అది వాస్తవే కదా. మరి దాంట్లో సపరేట్గా చెప్పటం ఏముండదు, మన బతికే అది అయిపోయా. అంటే లిటరల్ గా ఎదుటే కనిపిస్తా ఉంది. అమ్మా ఏం కనపడుతుంది, ఏం కనపడుతుంది కళ్ళ ఎదుటగా నీకు చెప్పు. కళ్ళ ఎదుట అభివృద్ధి కనపడుతుంది, అది చూసి మనం ఓర్చుకోలేకపోతామే. ఇప్పుడు కళ్ళ ఎదుట కనపడుతుందని నువ్వే అంటున్నావు, మరి మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా కనపడతా ఉన్నింది, అధికారం కోల్పోయి 11 వచ్చినాక ఈరోజు ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నీ కళ్ళకి ఎట్ట కనపడుతుంది? వాస్తవం అది, ఒప్పుకున్నావు కదా, ఇంకేంది? న్యాయం ధర్మం అనే దాన్ని పూర్తిగా ఏంది ఏందా చెప్పు. ఏమంటారు దాన్ని తెలీదు. న్యాయం ధర్మం ఎందుకు ఇది? ఏందంటే ఏ విషయము, ఏం మాట్లాడుతున్నాము, రాష్ట్ర ప్రజానీకానికి మనం ఏమీ తెలియజేద్దాం అనుకుంటున్నాం, మన పార్టీ స్టాండ్ ఏంది, మనమేంది, మనం అధికారంలోకి ఎట్ట రావాలా, అది కాదు. మాత్రం వేసుకో ఇంకొకటే, భూస్థాపితం చేసేసి అమ్మా న్యాయం ధర్మం అనేది నువ్వు మాట్లాడాలమ్మా. చెవుల్లోంచి రక్తాలు వచ్చాయి నువ్వు మాట్లాడితే, అట్లాంటి మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు దేంతో నవ్వుతారనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. కనీసం నీకు ఆ పక్క నుండి ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడన్నా ఆలోచన చేయాలా. మనకు మన అన్నకు ఏ మాటలు అయితే సూట్ అవుతాయి, ఏ మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకం నమ్ముతారనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఏదో మనం ఇది చేస్తున్నాంలే, మనం ఏదో మాట్లాడుతున్నాంలే, మనం మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం నమ్ముతారులే, మనల్ని ప్రజలు నమ్ముతున్నారులే అనే భ్రమ అనే సోయ ఒకరు బయటకు వచ్చి సోయలేకి రా. ఎప్పుడు అయ్యే కాదు, డోసు ఒకరు పెంచుకో, ఒకటి పని చేయకంటే రెండో మాత్రం చెప్పు. తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? పాకిస్తాన్ ఏమన్నా బార్డర్ అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. పాకిస్తానా, అది పాకిస్తాన్ బార్డరా అన్నాడు. మరి అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చిన రాజధాని కట్టమని, మరి నీ కంటికి పాకిస్తాన్ వాళ్ళ మాదిరి కనపడేనా వాళ్ళ మీద దాడులు చేయించినావు? చెప్పు దీనికి సమాధానం. వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతన్నలను మరి దేనికి దాడులు చేయించినావు? వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ మనుషులా? అది ఏమన్నా పాకిస్తాన్ ఇండియా బార్డర్ అని ఏమన్నా కొట్టించినావా? దేనికి నీకంత దాన్ని ఏమంటారు, దాన్ని మన అన్నతో పాటు మనకు వచ్చిందిరా? నీకంత అక్కస్సు దేనికి? వాళ్ళ మీద దేనికంత కక్ష సాధింపు చర్యలు దేనికి తీసుకోవాల్సి వచ్చింది? ఆ రోజు నీకు పాకిస్తాన్ వాళ్ళు అలా కనపడినారా? ఈరోజు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత రైతులుగా కనపడతారా నీకు? గతంలో రైతులు కనపడలా? గతంలో నీకు రైతులు కనపడలేదా? చెప్పండి మా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇది మనం మాట్లాడితే అట్ట. మన పార్టీ స్టాండ్ ఒక్కటే. నేనేం కాదన్నావులా, కానీ నేనేం చెప్తానంటే ఇదే రైతులనే కదా మనం గతంలో బ్రహ్మాండంగా దాడులు చేయించినాం, పోలీసులను అడ్డం పెట్టినాం. మనం అదేవిధంగా పులివెందుల నుంచి మనసలను తీసుకొని పోయి వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. మహిళల మీద, మహిళలు కట్టుకునేటువంటి వస్త్రాల మీద కూడా మాట్లాడిచ్చినాం మనం. ఈరోజు ఆ రాజధాని ప్రాంతానికి పోతే వాళ్ళుగా మెట్లతో కదా గొంతులు కోసేది, ఊరికి కోచారా? సరే చెప్పు ఇంకా ఏందో. కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తా ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. మన దగ్గర ఎంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేసి ఈరోజు ఏమో కూర్చోన్నారు, పోస్టింగ్లుగా లేకుండా ఏ విధంగా పనిచేసినారు? మరి అది చెప్పవే, దానికి చెప్పని నోరు రాలేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు మనం తొత్తులుగా పెట్టుకున్నాం? అందరినీ కాదు, కొంతమందిని అంటున్నా. మరి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిన్ను నమ్మిన ఐఏఎస్ ఎంతమంది ఐఏఎస్లు రోడ్డు పాలైనారు, రోడ్ల పడిగా తిరిగినారు? ఎంతమందిని కోర్టులు బోన్లు ఎక్కించినావు? నువ్వు మాట్లాడతావు ఐఏఎస్లు, పోలీసులు, వ్యవస్థలు, లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడితే ఇంక వింటారనుకుంటున్నానా? చెప్పునా? కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకు మన ఊరు పులివెందులకి పులివెందుల రాజధాని అని పెట్టుకుంటే పోతుంది ఈ బాధ అంతా ఎందుకు చెప్పు? అది కూడా అంటాడు రేపు రాబోయే రోజుల్లో. మీరు చూడండి, దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంటే వీళ్ళంతా. మన దగ్గర కూడా ఏదోలే కదా, ఒప్పుకుంటావు నువ్వు నాకు. అందుకే నా జగనన్న అంటే నాకు నచ్చేది. మన దగ్గర ఉండేది రౌడీ షీటర్లు, పెట్రర్లు, స్మగ్లర్లు,
అదేవిధంగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే మన దగ్గర ప్రవేశం ఉంటుంది, వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. మన దగ్గర ఉండేదే వాళ్ళు కదా, మరి నువ్వు కొత్తగా చెప్పటం ఏముండదు? మన దగ్గర ఉండే సీట్ ఉండేటువంటి వ్యక్తికి మనకు తినాక వాడికి సోఫా సీట్లో కూర్చొని పెడతాం. సామాన్యమైన నాయకుడైతే ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని పెట్టేటువంటి చరిత్ర మన పార్టీది, మనది. ముఖ్యంగా మన చరిత్ర కూడా చూసుకోవాలి కదా. చెప్పు. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీట్లు. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, ఇచ్చింది నువ్వు, రాజేసింది నువ్వు, కాలందారు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీట్లు అంటారు. గొడ్డలతో నరికింది నువ్వు, చెప్పుగా గొడ్డలతో నరికింది నువ్వు, కుట్లేసింది నువ్వు, బాత్రూంలోకి దోచింది నువ్వు, కబేటు కొట్టింది నువ్వు. చెప్పునా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసింది నువ్వు, మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని చంపింది నువ్వు. ఇంకా ఏమన్నా ఉంటే అల్లిపారు తప్పు ఏమవుతుంది? ఏమి కాదు. నువ్వు చెప్తా ఉండాలా, మేము వింటా ఉండాలా, దానికి మళ్ళా వివరణ ఇవ్వాలా. అన్నీ పెద్ద కథలు ఊరికే కాదు. ప్రధానమంత్రి అయితే ఏమి ఆశామాషగా అవ్వడం. ఇప్పుడు ఇంకా మాట్లాడే దాంతో దీని ఎక్క ఇంకా అసలు ఇంకా నువ్వు చూసుకొనే పనిలే. ఇంకా ప్రధానమంత్రి అయిపోయినట్టే. ఇంకా చెప్పుగా నిజంగా ఎన్టీఆర్ గారు కనుక బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉన్నట్టే ఆయన కూడా రౌడీ షీటర్. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీ పార్వతి గారైనా అంతే. రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండుంటే ఈ రోజుల్లో రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటారు, అంటే నా మాట కాదు ఇది, రాజశేఖర రెడ్డి గారు కన్నా ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏంది ఇది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఈ మనిషి ఎందుకు ఈ విధంగా తయారైనాడని ఆయన కూడా అడుగుండేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే రాజారెడ్డి గారి తాత స్ఫూర్తితో పెంచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా ఏంది, నా బిడ్డ ఏంది ఈ విధంగా మారిపోయినాడు, నా బిడ్డ ఏంది ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నా బిడ్డకేంది మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఖచ్చితంగా మన రాజన్న కూడా అనుకునేవాడన్నా ఈ రోజుల్లో. అది వాస్తవం. అది నేను కాదు చెప్పేది, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే మన చరిత్ర చూసుకుంటే వెంకటరెడ్డి కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత నువ్వు కావచ్చు, ఏడైనా మాటలు ఉన్నాయా ఇట్లాంటి మాటలు? గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, మనం అధికారంలోకి వచ్చేదానికి ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారం కోల్పినాక ఒక మాట. ఈ లఫోడియా మాటలన్నీ ఎందుకు? ఇట్లాంటి మాట మారుచ్చా, ఈ విధంగా మాటలు మారుచ్చా? రాజశేఖర రెడ్డి గారు చూసుంటే ఖచ్చితంగా ఆయన కూడా అనుకునేవాడు, ఏందిరా ఈ మాదిరి మాట్లాడే ఐటమ్ చేశారు కదరా మా ఓడినని ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉండనేది ప్రజల యొక్క అభిప్రాయం. అదేవిధంగా చూద్దాంగా చెప్పు. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటర్. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా. చెప్పు. సేవ్ ఆంధ్ర, సేవ్ ఆంధ్ర అంట, సేవ్ బాబాయ్, సేవ్ చెల్లెలు, సేవ్ తల్లి, సేవ్ అన్నీ మాట్లాడకూడదు. నేను నమస్కారం, నేను అన్నీ మాట్లాడు. చెప్పు. గాంధీ గారు మాట్లాడతా. నీ మాటలేందో చెప్పు. గాంధీ గారి మాటలతో నీకేం పని? మావిగన్ వర్సెస్ అమరావతి అంటే మా నినాదం, మా మేనిఫెస్టో మావిగను. 3 రాజధానులు అయిపోయింది, 3 రాజధానులు కట్టాము, దీనక్క పరిశ్రమలు తెచ్చినాము, 3 రాజధానులు అంతా డెవలప్మెంట్ అయిపోయి ఇంకా మావిగన్ డెవలప్మెంట్ ఎందుకు పులివెందులు చేసుకుంటే పోలా? మన ఊరు అయిపోయా, మనం పుట్టి పెరిగిన ఊరు అయిపోయా, మన స్వస్థలం అయిపోయా, మన స్వగ్రామం అయిపోయా, మనకంగా బాగుంటుందన్నా. ఎందుకు ఊరికి ఆ వారం మావిగని పోయి ఆ నుంచి మనం ఈ నుంచి ఆడికి పోవాలన్నా రావాలన్నా ఎందుకు బరువు? మన ఊరిలో మనమే రాజధాని కట్టుకుంటే పోలా? నువ్వు పులివెందుల రాజధాని అని చెప్పు. దీని ఎక్క కొడుకో నువ్వు గన గెలుచుకుంటా ఉంటే నేను ఇంక వీడియోలు చేయటం మానేచ్చా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జగనన్న పులివెందుల రాజధాని అంటాడు. ఈ మాట నేను ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోమని కానీ నేను గట్టిగా చెప్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సొంత రాయలసీమ వెనకబడిన జిల్లాలు కావచ్చు, మన రాయలసీమ కావచ్చు, అంతా కూడా ఏంది జగనన్న ఈ మాదిరి మనం ఒక దెబ్బ వేద్దాం. మనం ఏం అధికారంలోకి వచ్చేదిలే, బొంగులే, పక్కన పెట్టండి. ప్రధానమంత్రి మనకి స్టేట్తో అవసరంలే, ప్రధానమంత్రి అవుతున్నావా అది వేరే విషయం. కానీ నేనేం చెప్తానంటే వైజాగ్ అయిపోయింది, కర్నూలు అయిపోయింది, అమరావతి అయిపోయింది, 3 రాజధానులు కట్టేసాం. ఇప్పుడు మావిగన్ వినాం. మావిగన్లో ఏంది? మచిలీపట్నం అయిపోయింది, గుంటూరు అయిపోయింది, విజయవాడ అయిపోయింది. ఇంకా ఉండేది ఏంది? మన రాయలసీమన మనం పులివెందులు పెడదాము.
పులివెందుల రాజధాని పూలంగల్లో సెక్రటరియట్ కడతాము, పులివెందుల రాజధాని పూలంగల్లో సెక్రటరియట్ కట్టేస్తే దీని ఎక్క ఇంకా మనకు తిరుగులేదు. రాజధాని పులివెందుల అంటే ఎక్క జెండా కూడా సపరేట్గా ఆ కథ ఏరుంటుంది. అసలు పులివెందుల రాజధాని పెట్టాలనేది మా రాయలసీమ తరఫున మా డిమాండు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్న ప్రధానమంత్రి అయితే పులివెందుల ఖచ్చితంగా రాజధాని చేసే బాధ్యత అన్న తీసుకుంటాడు. మేము ఖచ్చితంగా పులివెందుల మా స్టాండు. రాబోయే ఎలక్షన్లో మేము మావిగని మాకు అవసరం లేదు, మావిగని మాకు వద్దు, మావిగని అవసరం లేదు అంటే అన్నను వ్యతిరేకించిన సీమరాజా అని మీరు అనొచ్చు. కాదు, నేను వ్యతిరేకించడంలే. ప్రస్తుతానికి ఒక 2-3 నెలలు, 1 సంవత్సరం పాటు మావిగని అన్నా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరంలో 2వ సంవత్సరంలోనైనా సరే పులివెందులు అంటాడు. ఖచ్చితంగా పులివెందుల రాజధాని పెట్టుకుందాము. ఏడో బొక్క ఏడో పెట్టేది ఏంది, మా ఊర్లో మేము పెట్టుకుంటాము, అక్కడైనా రాండి బా లేకంటే దొబ్బేయండి అంటాడు. ఆ రోజు దాకా ఎందుకు నేను ఈ బుద్ధే చెప్తున్నా. ఖచ్చితంగా మా స్టాండ్ మావిగను పులివెందులే ఖచ్చితంగా. అంటే ప్రస్తుతానికి ఈ 2 రోజులు 4 రోజులు జరగనిచ్చైనా మన అంటాడు. మేము ఆ స్టాండ్ మీద ఉన్నాం. అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబు నాయుడు కోటేయండి బా కూటమికి. అమరావతి రాజధాని కావాలనుకున్న వాళ్ళు కూటమికి వేసుకోండి. మావిగను పులివెందులు అనేవాడు మాత్రమే మాకు ఓట్లు వేయండి. సరే మీరు మావిగను పులివెందులేను మీరు మారరా, మీరు ఇంకా అది ఇది అన్నట్టుగా ఉంటే మా పార్టీలో మా వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. మీరు మారరా ఇంకా మీ మావిగని ఏంది. ఇప్పుడు అమరావతి రాజధాని గెజిట్ వచ్చింది, అంతా అన్ని అనుమతులు ఓయమ్మ, ఆడ కాలేజీ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఆడ భవనాలు అన్నీ రెడీ అయినాయి, ఆడ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇండియన్ సర్వీస్లో ఉండే వాళ్ళకి అందరికీ బిల్డింగ్లు అంట అవి అంట కాలేజీలు యూనివర్సిటీలు ఆడంతా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మావిగని అవన్నీ అవసరం దొబ్బేయండి, అవసరంలే కుక్కను పెట్టైనా గెలిపిస్తాం మా వైసీపీ పార్టీలో. ఇబ్బంది ఏమిలే. మా వైసీపీ పార్టీలో మీ నినాదాలు మాకు నచ్చలేదు, మీ మావిగని మాకు నచ్చలేదు అన్న వాళ్ళు దొబ్బేయండి, అవసరమేలే. మేము కుక్కను పెట్టి గెలిపిస్తాం ఆ నమ్మకం మాకు ఉన్నది. అదేవిధంగా పులివెందులు కూడా ఖచ్చితంగా రాజధాని చేస్తాం దగ్గరలో. మీరు ఓపికగా ఉండండి. అదే మా స్టాండ్ ఇది. అవసరం ఉన్న వాళ్ళు ఉండండి, లేకుంటే మా పార్టీలోంచి దొబ్బేయండి, అవసరమేలే. రెండో మొలాజే లేదు ఇంకా చెప్పున్నా. ఎస్ అది నువ్వు లండన్ పోయి మాత్రలు తెచ్చుకో. ఎటన్నాయి ఏమన్నా అవుతుంది. నువ్వు లండన్ పోయి మనం టయానికి మాత్రలో ఏదో మంచిగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ఉన్నది. ఇంకా ఏదో చెప్తాడు ఎక్క ఏమి పొగరగా చెప్తున్నావు. నా ఏటొచ్చదు నా అదే పులివెందుల పుల్లు అంటే ఏం ఊరికే కాదు. పులివెందుల పుల్లు అనేది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అమరావతికి మద్దతు, అమరావతి కావాలని వాళ్ళు చేసినట్టు గతంలో వాళ్ళు ఏ విధంగా మన పార్టీ మీద మనం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏ విధంగా నిరసనలు ఆందోళనలు ఏ విధంగా వాళ్ళు అమరావతిని కాపాడుకుంటూ వచ్చినారు, ఏం చేశారు 5 సంవత్సరాల పాటు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఒకసారి ఆలోచన చేయండి. మరి అదేవిధంగా రేపు మేము ఇప్పుడు ఒక్క మేనిఫెస్టో బొంగు బోచానం ఏమి లే. మావిగన అమరావతి, మావిగన పులివెందుల, లేకంటే అమరావతి అన్న ఈ రెండింటికే ఇది జరుగుతుంది ఎలక్షన్. ఖచ్చితంగా మావిగన కావాలనుకునేవాడు మాకు ఓటేయండి, అమరావతి కావాలన్నవాడు చంద్రబాబు నాయుడు దిక్కు ఓటేసి కూటమికి వేసుకోండి. అంటే వాళ్ళు అమరావతి డెవలప్ చేస్తారా లేకంటే ఇంకోటి అవన్నీ మాకు అవసరం లే. అది పరిస్థితి అంటున్నాడు. చెప్పు. వేసుకో. ఇన్ని ఇంకేం మాట్లాడలే. వైజాగ్ పోయింది బొక్క ఎప్పుడో పోయినా. వైజాగ్ అమరావతి, వైజాగ్ రాజధాని, ఈ బొక్కలో ఇవన్నీ రోజుకోవడం చెప్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా పులివెందులు కూడా యాడ్ చేయబోతా ఉన్నాం. సరే మీరు అమరావతి రాజధాని కావాలంటున్నారు అట్లా ఉండండి, పులివెందుల మావిగని కావాలంటున్న వాళ్ళు మా పార్టీకి రండి, మేము మీ మాటలు నమ్ము, మాకు అవసరం లేదన్న వాడు దొబ్బేయండి. ఏం ఆలోచన లేదు, మొలాది లేదు, దొబ్బేయండి, కుక్కన పెట్టైనా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.